జీవాహారమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీ అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు వారి యొక్క జన్మం వలనైన నిజ ప్రేమను, నిజ శాంతిని మీరు అనుభవిస్తూ ఉన్నారని మేము నమ్మచ్చు ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు శాంతికారకుడు, శాంతిని అనుగ్రహింప చేయువాడు. నరుని యొక్క పోరాటములో ఒక ప్రధానమైన పోరాటం ఏమిటి అనగా శాంతి కొరకైన పోరాటము. తాను ఎన్ని ప్రయత్నములు చేయించు ఉన్నను, ఎన్ని బాటలు ఎంచుకొని ఆ బాటలు యందు అతడు నడుచుచు ఉన్నాను, ఎన్ని గ్రంథములను, లోకములో ఉన్న గ్రంథములను అతడు అధ్యాయము చేయుచునను, గనులైన వారితో సహవాసము చేయుచునను, కావలసినంత సిరిని అతడు సంపాదించుకున్నను, అయినను కూడా శాంతి లేని వానిగా నరుడు మిగిలిపోవచ్చు ఉన్నాడు. నరునితో నరుడు ఉండవలసి ఉండగా, సమాజములో సహవాసముతో అతడు జీవించవలసి ఉండగా, ఆ శాంతి కొరకు నరుని విడిచి నరుడు దూరముగా వెళ్ళుచున్నను, శాంతిని కనుగొనలేని వానిగా నరుడు ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ట్రూ పీస్ అన్లెస్ యూ మేక్ పీస్ విత్ గాడ్. జీవితంలో నీవు కోరుకొనుచున్న, ఎదురు చూచుచున్న, నిరీక్షించుచున్న, ఆశించుచున్న నిజశాంతి నీవు కలిగి ఉండవలనంటే నీవు దేవునితో ముందు సంధి చేయబడాలి. యు నీడ్ టు మేక్ పీస్ విత్ గాడ్. దేవునితో నీవు సమాధాన పడాలి. ఓ కుటుంబములో, ఒక సంసారములో శాంతి నెలకొనలేని స్థితులు ఏర్పడినప్పుడు సహృదయముతో, ప్రేమను బట్టి తగ్గింపుతో ఒకరినొకరు తిరిగి సంధి చేయబడినప్పుడు, వారు ఏకము చేయబడినప్పుడు, వారి హృదయములు ఏకము చేయబడినప్పుడు ఎలాగూ ఆ ఇంటిలో సుఖశాంతులు నెలకొని ఉన్నవో, దేవుని బిడ్డలారా, మనము కూడా దేవునితో ఏకము చేయబడినప్పుడు, దేవునితో తిరిగి మమేకమైనప్పుడు, ఏ కారణమును బట్టి మనము దేవునికి దూరం అయిపోయామో, దేవునికి దూరముగా నిలిచున్నామో, దేవుని చేరలేని వారముగా ఉన్నామో, దేవుని సమీపించుటకు భయపడుచున్న వారముగా మనం మిగిలిపోవచ్చు ఉన్నామో, ఒకవేళ ఇవన్నీ కూడా తొలగిపోయి మనము దేవునితో సంధి చేయబడిన యెడల we will receive that peace. ఆ శాంతిని మనము పొందుకున్న వారమై ఉన్నాము, ఆ శాంతిని మనము పొందగలిగిన వారమై ఉన్నాము. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మమును మనము చూచినప్పుడు, వాట్ డిడ్ క్రైస్ట్ బ్రింగ్ ఇన్ టు దిస్ వరల్డ్, ఈ లోకములోనికి క్రీస్తు యేసు తీసుకువచ్చింది ఏమిటి అంటే శాంతి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల్లోనే మనము చూచినప్పుడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని ప్రభు పలికి ఉన్నాడు. దాని అర్థం ఏమిటి అంటే, హీ హోల్డ్స్ పీస్, శాంతిని కలిగిన వానిగా ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీ హృదయములో, నా హృదయములో జన్మించినప్పుడు, విశ్వాసము వలన క్రీస్తు యేసును మనము సమీపించి పశ్చాత్తాపముతో మన పాప విషయమై ఆయన శిలువ చెంత మనము చేరి, పాప విషయమై మనం మరణించి, విశ్వాస విషయమై ఆయన పునరుద్ధానములో నుండి నూతన జీవితమును మనం పొందుకున్నప్పుడు, వీ హ్యావ్ ద పీస్ ఆఫ్ గాడ్ విత్ us. దేవుని శాంతిని మనము కలిగిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు లోకములోనికి వచ్చినది, నరావతారునిగా మారినది కారణం ఏమిటి అంటే, టు గివ్ యూ దాట్ పీస్. అండ్ ఫర్ దాట్ రీజన్, ఫర్ యూ టు మేక్ పీస్ విత్ గాడ్. నీవు దేవునితో సమాధాన పడడానికి, ఏ పాపమైతే నిన్ను దేవునికి దూరము చేస్తుందో ఆ పాపము నిమిత్తమై, ఆ పాపం వలన జీతమైన మరణమును ఆయనే తన జీవితమందు కలిగిన వాడై శిలువనెక్కి మరణించాడు. శాంతి యాగమును శిలువపై జరిగించాడు. నిన్ను దేవునితో తిరిగి సంధి చేశాడు. దేవునితో నిన్ను సమాధానపరిచాడు. లోకములో లోక బాటలను నీవు అన్వేషించినను, ఏ గ్రంథములను నీవు అధ్యాయము చేసిననో, దొరకని శాంతి దేవునితో నీవు ఏకమైనప్పుడు నీవు పొందుకోగలవు. ఆ శాంతిని క్రీస్తు నీకు అనుగ్రహింప చేయుచున్నాడు. ఆ శాంతినిచ్చుటకే క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు. గనుక ఆయనను విశ్వసించు, ఆయన్ని నీ హృదయములో జన్మింప చేసుకుని, ఆయన శిలువ చెంత చేరి ఆయన పునరుద్ధానములో నుండి నూతన జీవితమును పొందండి. నిజ దేవుని శాంతిని స్వీకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభువా, తండ్రి, నీవు శాంతికారకుడవై ఉన్నావు, శాంతిని అనుగ్రహింప చేయించిన వాడవై ఉన్నావు. నీ జననము తండ్రి పరలోకము నుండి భూలోకమునకు సంతోషమును మాత్రమే కాక నెమ్మదిని, శాంతిని మాకు అనుగ్రహింప చేసినది. తండ్రి, ఆ శాంతితో నిత్యము మేము జీవించలాగున
నిత్యము నీతో మేము సంధి చేయబడి ఉండగా ప్రభువా ఆ సహవాసములో నిత్యము నిలిచి ఉండలాగున నీవే మమ్మల్ని బలపరచుమని, పాప శోధనలో మేము చిక్కుకుండా ప్రతి శోధనను జయించగలిగిన శక్తి సామర్థ్యములతో నీవే మమ్మల్ని నింపుమని, శాంతి బాటలోనే మమ్మలను నడిపించి మమ్మలను సమాధానపరచుమని ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు యేసు పేర ప్రార్థించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.